వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 182వ భాగం 25/4/26 సుందరకాండలో 59వ ఏకోనషష్ఠితమ సర్గ 59వ సర్గ. హనుమాన్ రావడం, అక్కడ జరిగినందుకు తాను చూసిందంతా వానరులకు తెలియజేయటం జరిగింది నిన్నటి వరకు. ఏతదాఖ్యాయ తత్సర్వం హనుమాన్ మారుతాత్మజ భూయః సముపచక్రావచనం వక్తుముత్తమం. వాయుపుత్రుడైన హనుమ జరిగిన విషయమంతా అందరికీ చెప్పి తాను చెప్పదలిసిన మాటలు చివరగా ఫినిషింగ్ టచ్ అంటాం. ఇలా అన్నారు: సఫలో రాఘవోద్యోగ సుగ్రీవస్య చ సంభ్రమః శీలమాసాజ్య సీతాయ మమ చ ప్రవణం మనః. సీతాదేవి పాతివ్రత్య మహిమ చేత్ రాముడి ప్రయత్నం, సుగ్రీవుడి ఉత్సాహం కూడా సఫలాలు కానున్నాయి. భక్తితో నా మనసు ఆమెపై లగ్నమైంది. తపసా నిర్దహే లోకాన్ వృద్ధో వా నిర్దహేదపి సర్వదా అతి ప్రవృద్ధౌ సౌ రావణో రాక్షసాధిపః. రాక్షసరాజైన రావణుడు అన్ని విధాలా చాలా బలం కలవాడు. ఇతడు తన తపోబలం చేత లోకాలను కాల్చెయ్యగలడు. కోపిస్తే ఎవరిదైనా నాశనం చెయ్యగలడు. తస్య తాం స్పృశతో గాత్రం తపసా నరినాశిత తదగ్నిశిఖా కుర్యాత్ సంసృష్టా పాణినా సది జనకస్య సుతా కుర్యాత్ యత్క్రోధ కలుషీకుద. రావణుడు ఆమెను స్పృశించిన అతని శరీరం భస్మం కాలేదంటే దానికి కారణం అతని తపస్సే. కోపం చేత మనసు కలుషమైనప్పుడు సీత చెయ్యగలదా? చేతితో స్పృశించిన అగ్ని జ్వాల కూడా చెయ్యలేదు. అంటే అంత పవర్ఫుల్ అని. జాంబవత్ ప్రముఖాన్ సర్వాన్ అవజ్ఞాశ్చ మహాహరి అస్మిన్ స్నేవం గతే కార్యే భవతాంచ నివేదితే న్యాయం స్మ సహ వైదేహ్య ద్రష్టం తౌ ఆత్మజ నీకు చెప్పిన విధంగా ఈ కార్యం ఈ విధంగా ఉన్నదయ్యా. ఇలాంటి పరిస్థితులు జాంబవంతుడు మొదలైన వానర నాయకుల అనుజ్ఞ తీసుకొని సీతను కూడా మనతో తీసుకొని వెళ్తే ఆ రామలక్ష్మణుడు చూడటం యుక్తం కదా అన్న. అహమేకోశి పర్యాప్త సర్పరాక్షసగణ స రాక్షసగణాం పురి తాం లంకాం పరసాంతు రావణంచ మహాబలం. రాక్షస గణాలతో కూడిన లంకా పట్టణ నశింపచెయ్యటాన్ని మహాబలశాలి అయిన రావణుడు సంహరించటానికి కూడా నేనొక్కడినే చాలుతాను. కిం పునః సహితో వీరై బలవద్భి కృతాత్మభి కృతాస్త్రై ప్లవగై కురూరై విజయైషిభి. వీరంతా బలవంతులు, మనస్సును వశంలో ఉంచుకున్నవాడు, అస్త్రప్రయోగంలో నిపుణుడు, శూరుడు, విజయాన్ని కోరేవాడు. అలాంటి మీతో కలిసి యుద్ధానికి వెళితే ఇంక చెప్పాలా అన్నది. అహంతు రావణం యుద్ధే ససైన్యం సపురఃపురం సహపుత్రం వధిష్యామి సహోదరయుతం యుధి. సైన్యంతో యుద్ధానికి వచ్చిన రావణుడు అతని ముందు నడిచే పరివారం అతని పుత్రుడు సహోదరుని కూడా యుద్ధంలో వధించగలవాణిన. బ్రహ్మమైంద్రంచ రౌద్రంచ వాయువ్యం వారుణం తథా యది శక్రజితోస్త్రాణి దుర్నిరీక్షాణి సంయుగే ఆంజహం భవిష్యామి చ రావణం. బ్రహ్మాస్త్రం, ఇంద్రాస్త్రం,
రౌద్రాస్త్రం, వాయువ్యాస్త్రం, వారుణాస్త్రం, ఇంద్రజిత్తో ప్రయోగిస్తూ చూడటానికి శక్యంగా ఇతర అస్త్రాలను కూడా యుద్ధంలో ఎగరగొట్టేస్తాను. నా దగ్గర అంత శక్తి. రాక్షసులందరినీ సమూలంగా ధ్వంసం చెయ్యి. భవతామభ్యనుజ్ఞాతు విక్రమో మే రుణద్ధితం మయా తులా విస్పృష్టా హి శైలవృష్టిర్నిరంతర దేవానభిరణేహన్యాత్ కిం పునస్తా నిశాచర. వీరు అనుమతిస్తే నా పరాక్రమం రావణుని బంధించగల. యుద్ధంలో నేను నిరంతరంగా వర్షించిన శిలావృష్టి దేవతలను కూడా చంపగ. రాక్షసుల మాట చెప్పాలా? సాగరోప్యతియాద్వేరాన్ మందర ప్రచలేదపి న జాంబవంతం సమరే కంపయే దరివాహిని. సముద్రం తీరం దాటచ్చు, మందర పర్వతం చెలించినా చెలించచ్చు. యుద్ధంలో జాంబవంతుణ్ణి శత్రుసేన కదల్పలేదు. సర్వ రాక్షస సంఘానాం రాక్షస ఏచ పూర్వక అలమేకో వినాశాయ వీరో వాలి సుత కవి. వీరుడైన వాలిపుత్రుడు అంగదుడు ఒక్కడే సకల రాక్షస సముదాయాల నాయకులను కూడా సంహరించడానికి సమర్థుడు. పవనస్యోరువేగేన నీలస్య చ మహాత్మనః బందరో వ్యవసేదేద కిం పునర్యుధి రాక్షద. మహాత్ముడైన పవనుడు నీరుడు చూపు మహావేగంతో వాడు చూస్తే మందర పర్వతం కూడా ముక్కలైపోవాలి. యుద్ధంలో రాక్షసుల విషయం చెప్పాలా? సదేవాసుర యక్షేషు గంధర్వో రగపక్షిషు మైందస్య ప్రతియోద్ధారం శంసతద్వివిధస్య వా. దేవ అసుర గంధర్వ ఊరగ పక్షులలో ఎవరైనా మైందుడికి కానీ ద్వివిధుడికి కానీ ఎదురుగా నిలిచి యుద్ధం చెయ్యగలరా చెప్పండి. అస్తిపుత్రౌ మహాభాగావేతౌ ప్లవగసత్తమౌ ఏతయోః ప్రతియోద్ధారం న పశ్యామి రణాజిరే. అశ్విని దేవతల పుత్రుడు మహాభాగ్యవంతుడు అయిన ఈ మైంద ద్వివిధుడు వానరులలో శ్రేష్ఠ. రణరంగంలో వీళ్ళని ఎదిరించి యుద్ధం చెయ్యగలవాడెవడు కనపడు. పితామహా వరోచ్ఛైకాత్ పరమం దత్వమాస్థితౌ అమృత ప్రాసనావేతనేతౌ నేత సర్వవానర సత్తమా. బ్రహ్మదేవుడిచ్చిన వరాల వల్ల కలిగిన అతిశయం చేత తృప్తులై వానర శ్రేష్ఠులైన మైంద ద్విపదులు అమృతాన్ని తిన్నారు. అస్మినోర్వానరార్థం హి సర్వలోక పితామహ సర్వావధ్యత్వమకులం అనయోర్దత్తవాన్ పురం. పూర్వు బ్రహ్మదేవుడు ఈ మైంద ద్విపదుల ఎవ్వరి చేత సంపశక్యం కాకుండా వచ్చే వరాన్ని పొందారు. పరోచ్ఛేకేన మత్తౌ చ ప్రమధ్య మహతీం యవు పురాణామృతం వీరౌ పీతవంతౌ ప్లవంగము. వరం వల్ల కలిగిన అతిశయంచ మదించిన వీరుడై ఈ మైంద ద్వివిధుడు గొప్ప దేవతా సైన్యాన్ని జయించి అమృతాన్ని తాగారు. ఏతావేవ సంక్రుద్ధౌ సవాజిరథకుంజరాం లంకాం నాశయితుం శక్తౌ సర్వే తిష్టంతు వానరాః. కనుక ఇతర వానరులందరి మాట అలా ఉంచేస్తే ఈ మైంద ద్విపదులున్నరే ద్వివిధుడు మైందుడు ద్వివిధుడు ఈ ఇద్దరు కోపిస్తే గుర్రాలు రథాలు ఏనుగులతో ఆ లంకాపురమంతా నిమిషాల మీద దగ్ధం చేస్తారు. మయైవ నిఖితా లంక
దగ్ధా భస్మీకృతా పునః రాజమార్గేషు సర్వత్ర నామ విశ్రావితం మయ. నేనే లంకను నశింపచేసి కాల్చి భస్మం చేసి అన్ని రాజమార్గాల పేరును చాటాను. జయచ్చతి బలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలితః. అహం కోసలరాజస్య దాసః పవనసంభవః హనుమానితి సర్వత్ర నామ విశ్రావితం మయ. ప్రతి వీధిలో ప్రతి చతుష్పదం అంటే క్రాస్ రోడ్లో ఇట్లా నేను శ్లోకం చెప్పి రాముడెవరు, వాళ్ళ తండ్రి ఏమిటి, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ గొప్పదనం ఏమిటి అని 4 భాగాల అక్కడ నేను తిరిగిన ప్రతి చోట సాటి చెప్పాను అన్నాడు. మహాబలశాలి అయిన రాముడు, అధిక బలక్రమం కల లక్ష్మణుడు సర్వోత్కృష్టంగా ఉన్నారు. రాముడి చేత పాలింపబడిన వానర రాజైన సుగ్రీవుడు సర్వోత్కృష్టంగా ఉన్నాడు. వాయుపుత్రుడైన నేను హనుమ రాముడి దాసుడనై హనుమంతుడని నేను రామాదుల పేర్లను అంతా కూడా పోషించా అంటే మైకు పెట్టి చెప్పినట్టు చెప్పాను. అశోకవనికా మధ్యే రావణస్య దురాత్మనః హదస్తాచ్ఛింసుపావృక్షే సాధ్వీకరుణమాస్థిత రాక్షసీభిః పరివృతా శోక సంతాపకరిషిత లేఖలేఖా పరివృత చంద్రలేఖేన నిష్ప్రభ అచింతయంతి వైదేహి రావణం బలదర్పితం. కనుక దురాత్ముడైన రావణుడు అశోక మధ్యంలో సింహవృక్ష మూలంలో మహాపతివ్రత అయిన సీత దైన్యంతో శోకంతో మనస్తాపంతో కృషించిన ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు కాపలా కాస్తున్నారు. కంటికి నిద్ర లేక ఆమె చుట్టూ మేఘలేఖ ఉన్న చంద్రలేఖలాగా కాంతి విహీనురాలై ఆమె ఉన్నది. ఆమె బలం చేత గర్వించిన రావణుని గురించి మనస్సులో కూడా స్మరించలేదు. వాడు ఒక తుచ్చుడి కింద గడ్డి పరక కింద లెక్క. పతివ్రతాచ శుశ్రోణి అనస్తద్భాచలాపజానకి అమర్ అనురక్తా హి వైదేహి రామం సర్వాత్మనా శుభ. అనన్యచిత్తా రామే చ పౌలోమీవ పురందరి. అందమైన కటి ప్రదేశం గల పతివ్రత అయిన జానకి లంకలో బంధింపబడి మంగళప్రదురాలైన వైదేహి సర్వ విధాల రాముడి మీదని అనురాగవంతురాలై ఉన్నది. శచీదేవి దేవేంద్రుడి మీద ఏకాగ్ర చిత్తంతో ఎలా ఉంటుందో అలాగే రాముడి సీత అలాంటి అనుగ్రహాన్ని అనురాగాన్ని తదేవాసహా సంవీత రజోధ్వస్తా తథైవ చ శోక సంతాప దీనాంగి సీతా భర్తుహితేర. సీతాది ఒకే ఒక వస్త్రాన్ని చుట్టబెట్టుబడి శరీరమంతా దుమ్ము కప్పేటంచే కాంతి విహీనంగా ఆమె శరీరం శోకం చేత సంతాపం చేత దుర్బలమైపోయి ఆమె భర్త హితాన్ని సర్వ విధాలా కోరుతోంది. సా మయా రాక్షసీ మధ్యే తజ్యమాన ముహుర్ముహు రాక్షసీభిర్విరూపాభిర్దృష్ట్వా హి ప్రమదావని. ఏకవేణీధరాదీన భర్తృచింతాపరాయణ అధశయ్యా వివర్ణాంగి పద్మీ నీవ హిమాగమి. రావణాద్వినివృత్తార్థ మర్తవ్య కృత నిశ్చయ. సీత నేను రాక్షస స్త్రీల మధ్య ఉద్యానవనంలో చూసి ఆమె రాక్షస స్త్రీలు మాటి మాటికి భయపెట్టు ఒకే జడతో ధీరురాలైన ఆమె భర్తను గురించిన చింతలో నిమగ్నమై నేలపై శయనిస్తూ రంగు మారిపోయే శరీరంతో ఆమె శిశిర ఋతువులోని పద్మలతలాగా ఆమె రావణుడి విషయంలో విముఖురాలై మరణించాలని నిశ్చయించుకొన్నది.
గదం మృగశామాక్షి విశ్వాస సంపాదిత తతః సంభాషితా చైవ సర్వమర్థం చ దర్శిత రామసుగ్రీవ సఖ్యం చ శ్రుత్వా ప్రీతిముపాగద లేడి పిల్ల కళ్ళ వంటి కళ్ళుగా ఆ సీత అతి కష్టంగా విశ్వాసం కలిగించానే. తర్వాత ఆమెతో మాట్లాడి విషయాలన్నీ తెలిపా. రామసుగ్రీవుల మధ్య స్నేహం ఏర్పడిందన్న విషయం విని సంతోషం పొందింది ఆమె. నియత సముదాచారు భక్తిర్భర్తరి చ ఉత్తమా యన్నహంతి సదసగ్రీవం సా మహాత్మా కృతాగమం. మహాత్మురాలైన సీతాదేవి అపరాధం చేసిన రావణుని చంపటం లేదంటే అంతకు నియమాలను పాటించటంలో ఆమెకున్న శ్రద్ధ, భర్త మీద ఉత్తమమైన భక్తిగా. కావాలంటే నిమిషాల మీద రావణాసురుని చంపగ అంత 5 తలల పామన్నారు. తనకు నిమిత్త మాత్రం రామస్తు వధేతస్య భవిష్యతి సా ప్రకృత్యైవ తన్వంగి తద్వియోగాచ్య కరిషిత ప్రతిపత్సాకశీలస్య ప్రతిపత్పాఠశీలస్య విచ్ఛేవ తనుతాం గతా. తర్వాత రావణుని చంపటానికి రాముడు కేవలం నిమిత్త మాత్రుడే కాగడు. స్వభావం చేతని సన్నని శరీరం కల ఆ సీత రాముడి వియోగంచే కృషించిందై ప్రతిపత్తులో చదివేవాడి చదువులాగా చాలా సన్నబడిపోయి. ఏకమత్ర మహాభాగ సీతాశోకపరాయణ యదత్ర ప్రతి కర్తవ్యం తత్సర్వముపపాద్యతాం. ఇచ్చాచే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 69 సర్గః. మహాభాగ్యవంతురాలైన సీత ఈ విధంగా లంకానగరంలో శోకంలో మునిగి ఉన్నది. అంచేత ఈ విషయంలో చెయ్యాల్సిన ప్రతిక్రియ మనం అంతా ఆలోచించి చెయ్యాలి అన్నాడు. ఇది 59వ సర్గ సుందరకాండ. 68వ సర్గ 61 సర్గ. 68 సర్గలతో సుందరకాండ అయిపోతుంది. తర్వాత యుద్ధకాండ. తస్య తద్వచనం శ్రుత్వా వాలిమాసురభాషత వాలిసూను అభాషత. వాలిసూను అంటే వాలి కొడుకైన అంగదుడు మాట్లాడు. అయుక్తంతు వివాదేవి దృష్టపుచ్ఛిచ్చ నవానరా సమీపం గంతుమస్మాభి రాఘవయ్య మహాత్మన. ఎవడికి వాడు తమ పౌరుషాన్ని ఇప్పుడు చూపిస్తారు. హనుమంతుడి మాటలు విని అంగదుడు ఇలా, వానరులారా, దేవిని చూసిన తర్వాత కూడా ఆమెతో మనతో తీసుకుపోకుండా మహాత్ముడైన రాముడి దగ్గరికి వెళ్తాం యుక్తమా? కనుక మనమే వెళ్ళి లంకలో రావణ సంహారం చేసి సీతను తీసుకొచ్చి రాముడికి అప్పచెప్దాం, అప్పుడు బాగుంటుంది, సంతోషిస్తాడు అనుకున్నాడు. దృష్టా సేవీన జానీత ఇది తత్ర నివేదనం అయుక్తమివ పశ్యామి భవద్భిక్షాత. దేవిని చూశా కానీ ఆమెను తీసుకురాల అని ప్రసిద్ధ పరాక్రమంగలమే అక్కడికి వెళ్ళి చెప్పడం అయుక్తమని నా భావం. నహి ప్లవనే కశ్చిన్ నాటి కశ్చిత్ పరాక్రమే తుల్య సామరథ్యేయు లోకేయు హరిసత్తమా. వానర శ్రేష్ఠులార, దేవతలతో దైత్యులతో కూడినటువంటి లోకాల్లో ఎగరటమందు కానీ పరాక్రమంలో మనతో సమానుడు ఎవడు లేడు కదా. తే స్వేవం హత వీరేషు రాక్షసేషు హనుమత కిమన్యత్ర కర్తవ్యం గృహీత్వాయామజానక్. రాక్షసులలోని వీరులందరూ హనుమంతుడు ఈ విధంగా చంపేశ. ఇంకా మనకు చెయ్యాల్సిన పని ఒకటి ఏముంది ఇంకా? కనుక జానకిని తీసుకునే వెళ్దాం.
లంకకెళ్ళి జాగరికి తీసుకొచ్చి రాముడికి అప్పచెబుదామని వాడు ఆలోచన. తమేవం కృత సంకల్పం జాంబవాన్ హరిసత్తమ ఉవాచ పరమ ప్రీతో వాక్యమర్థపదీత్. ఏ కార్యం ఎలా చెయ్యాలో తెలిసినవాడు వానర శ్రేష్ఠుడు అయిన ముసలాయన ఉన్నాడు జాంబవన్. చాలా సంతోషించి ఈ విధంగా సంకల్పం చేసిన అంగదుడితో ఉత్తమమైన అర్థం గల మాటలు చెప్పారు. నావదేశామతి రక్షమాను యథా భవాన్ పశ్యతి రాజపుత్ర యథా తు రామస్య మతిర్నివిష్ట తథా భవాన్ పశ్యతు కార్యసిద్ధిం. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే షష్ఠితమః సర్గః. రాకుమారా అంగదా, నువ్వు చేసిన ఆలోచన మనకు తగింది కాదురా, యుక్తమైందే. కానీ రాముడి ఆలోచన ఎలా ఉందో మనకు తెలియదు. ఆయన తీసుకురావాలి కానీ తీసుకురావడానికే కదా అంత ప్రయత్నం. మనం వెళ్ళి చేస్తే ఆయన గొప్పతనం ఏమిట్రా? కనుక ఈ విధంగా కార్యసిద్ధి కలగదని ఆలోచించుకో అని చెప్పాడు. 60వ సర్గ పూర్తి. ఏకషష్ఠితమః సర్గ 61. తతో జాంబవతో వాక్యమగృహ్ణంగనౌకసః అంగద ప్రముఖా వీర హనుమాంస్య మహాకవి. అంగదుడు మొదలైన వీరుడైన వానర శ్రేష్ఠుడైన జాంబవంతుడి మాట బాగా గొప్ప పెద్దవాడుగా ముసల్మాడు కనుక వాడి మాట న్యాయం, అలాగే చెయ్యాలి మనం, అంత అనుభవశాలి కదా అంత. ప్రీతిమంతస్తర్వే వాయుపుత్ర పురస్కర మహేంద్రాద్రిం పరిత్యజ్య పప్పులు భూప్లవగర్షభ మేరుమందర సంకాశ మత్తాయువ మహాగజ ఛాదయంత యువాకాశం మహాకాయ మహాబల సభాజ్యమానం భూతై తమాత్మవంతం మహాబలం హనుమంతం మహావేగం వహంత ఇవ దృష్టిభిః రాఘవే చార్థనిర్వృత్తి కత్వంచ పరమం యజ సమాధాయ సమృద్ధార్థా సర్వే సిద్ధివిరున్నతాః. ప్రియాఖ్యానోన్ముఖా సర్వే సర్వే యుద్ధాభినందిన సర్వే రామ ప్రతీకారే నిశ్చితార్థా మనస్వినః. మేరుమందర పర్వతంలా మదించిన మహా ఏనుగుల్లా వానర శ్రేష్ఠులంతా వాయుపుత్రుడైన హనుమంతుడిని ముందు పెట్టుకొని మహేంద్రాది వదిలి సంతోషంతా ఎగిరే. పెద్ద దేహాలు, అధికమైన బలం గల వాడు ఆకాశాన్ని కప్పేస్తున్నట్లయితే సమస్త ప్రాణులచే గౌరవింపబడుతున్న బుద్ధిశాలి మహాబలుడు అయిన మహావేగవంతుడైన హనుమంతుణ్ణి వారు తమ దుష్టులతో మోస్తున్నట్టుగా ఉన్నారు. రాముడి కార్యాన్ని సఫలం చెయ్యటంతో గొప్ప కీర్తిని సంపాదించుకోవటం నిశ్చయంతో ఉంది. కార్యాన్ని సఫలం చేసుకొని ఆ కార్యసిద్ధి అధిక ఉత్సాహంతో వాళ్ళంతా ప్రియవార్త చెప్పడానికి తొందరపడుతున్నారు. రాముడి అందరూ యుద్ధంలో అభినందిస్తున్న ఆత్మాభిమానవంతులైన వాళ్ళంతా రాముడి విషయంలో రావణుడు చేసిన అపకారాన్ని ప్రతిక్రియ చేయటాన్ని నిశ్చయించుకొని ప్లవమానా కమాపృత్య తతస్తే కాననౌకసః నందనోపమమాసేరు వనం ద్రమలతాయుతం. కనుక ఆ వానరుడు ఆకాశం పైకి ఎగిరి తేలాడు వృక్షాలతో లతలతో కూడి నందనవనంతో సమానమై ఉద్యానవనం చేర. అయత్తన్మధువనం నామ సుగ్రీవస్యాభిరక్షితం అదృశ్యం సర్వభూతానం సర్వభూతమనోహరం. అక్కడ మధువనం అనేటువంటిది ఉంది. సుగ్రీవుడు చాలా కాలంగా జాగ్రత్తగా కాప. యద్రక్షతి మహావీర్య సదా దధిముఖ కవి మాతుల కవి ముఖ్యస్య సుగ్రీవస్య మహాత్ముడు వానర రాజు సుగ్రీవుడు
నేనమామ మహాపరాక్రమశాలి గధిముఖుడు అని ఆయన వానరుడు దాని కాపలా కాస్తాడు. తే తద్వనముపాగమ్య బభూభూ పరమోత్కళ వానరా వానరేంద్రస్య మనః కాంతతమం మగత్తు. ఆ వానర రాజై సుగ్రీవుడి మనసు చాలా ప్రియమైన ఆ గొప్ప వనాన్ని చేరగా వాళ్ళకి దానిలోని మధువు మొదలైనవి ఆస్వాదించడానికి ఎక్కువ ఆసక్తి కలిగి తదస్తే వానరాహుష్ట దృష్ట్వా మధువనం మగత్ కుమారమభ్యుయాచంత మధుని మధుపింగళ. తర్వాత తేనెలాగా వర్ణం కలిగిన పింగళ వర్ణం గల ఆ వానరు గొప్పదైన మధువనాన్ని చూసి సంతోషించిన వాళ్ళై మధువుల నిమిత్తమై అంగదుణ్ణి ప్రార్థి తతః కుమారస్థాన్ వృద్ధాంజాంబవత్ ప్రముఖాన్ కవీన్ అనుమాన్య దదౌ తేషాం నిసర్గం మధుభక్షణే. తర్వాత అంగదుడు జాంబవన్ మొదలైన వృద్ధులైన వానరుడు అనుమతి తీసుకొని వానరులకు మధువును భక్షించడానికి అనుమతి ఇచ్చాడు. తతశ్చానుమతాస్తర్వే సంప్రహృష్టావనౌకథ ముదితా ధైర్యతాశ్చాపి ప్రనృత్యంతో భవంస్తదా. అనుమతింపబడిన వానరు అందరూ చాలా సంతోషించి ఈ విధంగా ప్రేరితులై సంతోషించిన వానరు డ్యాన్స్ నృత్యం చేశారు. గాయంతి కేచిత్ ప్రణవంతి కేచిత్ నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్ పతంతి కేచిత్ విచరంతి కేచిత్ ప్లవంతి కేచిత్ ప్రళపంతి కేచిత్. అది వాల్మీకి రామాయణంలో వాల్మీకి కవి గొప్పది. మధువనం చేత కొందరు మదం చేత కొందరు పాడుతారు, కొందరు దండాలు పెడతారు, కొందరు ఆడుతారు, కొందరు నవ్వుతున్నారు కిచకితలు, కొందరు కింద మీద కొందరు పచారులు, కొందరు ఎగురుతున్నారు, ఇంకా ఏమేమో ప్రేలాపన చేస్తారు. పరస్పరం కేచుదుపాశ్రయంతే పరస్పరం కేచుదుపక్రమంతి పరస్పరం కేచుదుపభ్రువంతే పరస్పరం కేచుదుపారమంతే. కొందరు ఒకళ్ళతో ఒకళ్ళు జట్టా పట్టాలు వేసుకొని జడకోలాటం అంటారే తిరుగుతారు. కొందరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కుతారు, కొందరు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు, కొట్లాడుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, గుదురు. అలాగే ద్రుమాద్రుమం కేచిద బిభ్రవంతే చితో నగాగ్రాన్ని పతంతి కేచిత్ మహీతలాత్ కేచిదుదేర్న వేగ మహాద్రుమాగ్రాణ్యభి సంపతంతి. కొందరు ఒక చెట్టు మించి మరొక చెట్టు మీద పరిగెత్తుతున్నారు. ఎందుకని సీతను హనుమంతుడు దర్శించారు అనేటువంటి గొప్ప ఆనందం ఉన్నాం. సాధారణంగా ఏదైనా మన పరీక్ష పాస్ అవుతాను, ఉద్యోగం వస్తుంది, ఏం చేస్తాం, టీ పార్టీ చేస్తాం. వాళ్ళు కూడా మధువనంలో మధును తాగటం అంటే టీ పార్టీ చేసుకుంటారు. కనుక చెట్టు మీద నుంచి నేల మీదకి దూకుతారు. కొందరు మహావేగం నేల మించి మహావృక్షాల పైకి పరిగెత్తుతారు. గాయంతమన్య ప్రహసన్ను పైతి హసంతమన్య ప్రరుదన్నమైతి రుదంతమన్య ప్రణుదన్ను పైతి మదంతమన్య ప్రణదన్ను పైతి. ఒకడు పాడుతుంటే మరొకడు నవ్వుతూ అతన్ని చేరారు. నవ్వుతున్న వాడిని మరొకడు ఏడుస్తూ దగ్గరికి ఏడ్చిన వాడిని మరొకడు గెంటుతో దగ్గరికి వెళ్తాడు. గెంటేటువంటి వాడిని మరొకడు అరుస్తూ దగ్గరికి వెళ్తాడు. సమాపులం తత్కవిశై మనకి ఒక పిక్చర్ చూపించారు, మనం చిత్రంలాగా. సమాపులం తత్కవిశయ్యమాసి మధుప్రపానోత్కట సత్వచేష్టం నాత్ర కశ్చిన్న బభూవ మత్తు నాత్ర కశ్చిన్న బభూవ తృప్తః. మధువులు అధికంగా తాగటం చే మనస్సులు చేష్టలు కూడా తీవ్రాలుగా ఉండటం చే వానర సైన్యమం వ్యాకులంగా ఆ సైన్యంలో మత్తెక్కని వాడు కానీ
తృప్తి చెందనివాడు కానిది. తతో వనం తత్పరిభక్ష్యమాణం దుర్వాంశ విధ్వంసిత పత్ర పుష్పాన్ సమీక్షకోపాద్ధి భక్తరనామ నివారయామాస కపీంస్థాన్. తర్వాత దధిముఖుడు వానరులందరూ ఆ వనాన్ని భక్షించటం చేత రక్షించేవాడు కనుక వృక్షాలను, ఆకులను, ఫలాలు వీళ్ళంతా పాడు చేయటం చూసి కోపంతో ఒరే చేయకండ్రా అని కేకేసి సతై ప్రబుద్ధై పరిభత్సుమాను వనస్య గోప్తా హరి వీర వృద్ధ చకార భూయోమతి ముగ్ర తేజ వనస్య రక్షాం ప్రతి వానరేభ్య. వానర రక్షకుడు, ఉగ్ర తేజస్సు గలవాడు, వృద్ధుడైన వీరుడు దధిముఖుడు మితిమీరి ప్రవర్తిస్తూ ఆ కోతిమోక భయపెట్టగా వాళ్లను వనాన్ని రక్షించే విషయంలో ఇంకొక ఆలోచన చేశారు. ఉవాచ కాంచిత్ పురుషాణి దృష్ట అసక్తమన్యాంశ తతైర్జఘాన తమేచ కైశ్చిత్ కలహం చకార తథైవ సామ్నోప జగామకాంశ్చిత్. కొందరితో పరుషవాక్యాలు ధైర్యంగా, మరికొందరు ఎలాంటి అడ్డం లేకుండా అరచేతులతో కొట్టి, కొంతమంది దగ్గరకు వెళ్ళి వాళ్ళతో పోట, కొందరిని సానుపూర్వకంగా వద్దురా నాయన విగ్రీవుడి తెస్తే నిన్ను నన్ను చంపుతాడు అన్న. సతైర్మదాద ప్రతివార్య వేగై బలాచ్యతేన ప్రతివార్యమాణై ప్రదర్శితశ్చక్త భయై సమేత్య ప్రకృష్యతే చాప్య నవీక్ష్య దోషం. ఆ దధిముఖుడు బలప్రయోగం చేసి విచారించగా మధువనం చేత నివారింపశక్యంక వేగంతో వానరుడు భయం వదిలి దోషాన్ని విషయం కూడా గుర్తి తప్పు చేస్తున్నాం. ఎందుకని వెనకాల వానర యువరాజు ఉన్నాడు అంగదుడు, వాడిని చూసి రెచ్చిపోయాడు కనుక ఆ దధిముఖుడిని ఎదిరించి అటు ఇటు వాడిని పడేసి లాగారు. సఖైస్తుదంతో దశ వై దశంత తలైచ పాదైచ సమాపయంత మదాత్ కపిం తం కపయ సమగ్ర మహావనం నిర్విషయం చక్రుః. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే సుందరకాండే ఏకషష్ఠితమः సర్గः. వానరులంతా మహావేగంతో ఆవేశంతో దధిముఖుణ్ణి గోళ్లతో చీల్స్తున్నారు, దంతాలతో కొరుకుతున్నారు, అరచేతులతో పాదాలతో ప్రాణాలు పోయేటు తంతున్నారు. ఆ మగములో పదార్థాలన్నింటినీ కాజేశారు, తిన్నారు, తాగారు. అలాగే ఇది 61వ సర్గ సమాప్తం. 62. దామువాచ పానువాచ హరిశ్రేష్ఠో హనుమాన్ వానరరిషభ అవ్యాఘ్రమనసో యూయం వధుసేవత వానర అహమావారయిష్యామి యుష్మాకం పరిసంధిలః. వానరులలో వృషభం వంటి వాడు, వానరులలో అత్యుత్తముడైన హనుమ వాళ్లతో ఇలా అన్నారు: వానరులారా, మీరేమీ దిగులు లేకుండా మధువును తాగండి, ఏం పర్వాలేదు. నేను మీకు అడ్డొస్తే చెప్పే వాళ్ళని నివారిస్తా, నేను మీ తరఫున ఉంటారా వకాల్తా. శుద్ధా హనుమతో వాక్యం హరీణాం ప్రవరోంగద ప్రత్యువాచ ప్రసన్నాత్మ పిబంత హరయోమ. వానర శ్రేష్ఠుల అగ్రశ్రేణి వాడైన అంగద్ హనుమంతుడి మాటలు విని సంతోషించి మనస్సులో ఇలా అన్నాడు: వానరుడు మధువును తాగుదు. హనుమంతుడు చెప్పితే తాగడు, రాజు చెప్పాలి, యువరాజు అక్కడ కనుక వాడు కూడా చెప్పేసి అవశ్యం కృతకార్య వాక్యం హనుమతో మయా అకార్యమపి కర్తవ్యం కిమంగ పునరీదృశం. కార్యం సాధించుకొని వచ్చిన హనుమంతుడి మాట చెయ్యకూడనిదైన
నేను తప్పక చెయ్య. హనుమయ్య చెప్పాడుగా, కనుక దాన్ని నేను అంగీకరించాలి, బలపరచాలి, అలాగే మీకు కూడా ఆనందం కాదు. అలాంటి మాట విషయంగా చెప్పాలరా, ఇష్టం విజృంభించండి. అంగదస్య ముఖాశ్రుత్వ వచనం వానర రిషభ సాధు సాధ్యతి సంవృష్ట వానరాహ ప్రత్యపూజయ. వానరుల వృషభాల వంటి వానరు అంగదుడి ముఖం నుండి వచ్చిన మాట విని చాలా సంతోషించి, బాగు చాలా బాగు చెప్పావయ్యా అంగదా మహారాజా యువరాజా అని అతని భుజం మీద పూజయిత్వాంగదం సర్వే వానర రిషభం జగ్నుర్మధువనం యత్ర నదీవేగ ఇవ ధ్రువం. వానరులంతా వానర శ్రేష్ఠుడే అంగదుణ్ణి పూజించి మధువనం ఉన్న చోటి నది ఎంత వేగంగా ప్రవహిస్తుందో ఆ వృక్షాల దగ్గరికి వెళ్ళారు. పూజయిత్వాంగదం సర్వే యోధపరిషభం జగ్నుర్మధువనం సర్వే పానాయ సగణాస్తద అని ఉంటే బాగుండేదని పుల్లెల వారన ఆ శ్లోకం ఎవడో కల్పించి రాశాడని ఆయన ఉద్దేశం. కనుక తే ప్రవృష్టా మధువనం పాలనాక్రమ్య వీర్యత అతి సర్గాచ పటవు దృష్ట్వా శ్రుత్వా చ మయీధిరి వపుః సర్వే మధుదధా రసవత్ ఫలమాచదు. సీతను చూసి విని ఉండటం చేత అంగదుడు అనుమతించడు. అంటే సీతను చూడటం ఒకటి, ఆతో మాట్లాడటం ఒకటి, ఆమె అభిజ్ఞానాన్ని తీసుకురా. ఎన్ని గొప్ప లంకా దహనం చేసి, ఎన్ని గొప్ప రావణుడితో భయపెట్టి ఎన్ని గొప్ప కార్యాలు సాధించిన హనుమ వచ్చాడు కనుక అతన్ని చూస్తే వీళ్ళకు ఒళ్ళు తెలియదు. ఆ ఆనందంతో ఇంత పనిచేస్తారు. అందరూ మధువనంలో ప్రవేశించి వనపాలుక పరాక్రమం చేత అంటే దాన్ని కాపలా కాసేవాళ్ళని కింద పడేసి రుచిగా ఉన్న ఫలాలన్నీ తిన్నారు. ఉత్పత్స్యచ తతస్సర్వే వనపాలాన్ సమాగత తాళయంతి స్పశతథా సక్తాన్ మధువనే తదా. ఆ తర్వాత వానరులంతా అప్పుడు ఆ మధువనలు తమను అడ్డుకొనటానికి వందలుగా వచ్చిన వనపాలకులపైన, అంటే ఉద్యానవనాన్ని రక్షించే వాళ్ళపైన కాపలా దుమికి వాళ్ళని కూడా పీత కొట్టుడంటేనే కొట్టేసి మధుని ద్రోణమాత్రాట్ బహుభీ పరిగృహ్యతే పిబంతి సహితా సర్వే నిఘ్నంతి స్మ తథాపరి. ఆ వానరులంతా కలిసి బాహువులతో ద్రోణాల కొలది మొదటి కొండల కొద్ది ఆ మధువు తాగి మరి కొందరు అడ్డుకునే వాళ్ళను కేచిత్ పీత్వా ప్రవిజ్యంతి మధుని మధుపింగళా మధుచిస్తేన కేచించ జగ్ము అన్యోన్యముత్కడా. కొంతమంది వానరు మధువు కడుపు పట్టినంత తాగి బేగొని తేల్చేసి మిగిలిన దాన్ని దూరంగా విసిరవతల పాటి. కొందరు తాగగా మిగిలిన మధు చేత పట్టుకొని తీవ్రమైన మదంతో ఒకళ్ళ మీదికి ఒకడు దూకారు. మధుచిష్టమనగా తేనె తీసేసిన తేనె పట్టు, అదే మైనంగా తర్వాత వండుతారు. దీన్ని గ్రహించి వెళ్ళారు అనే ప్రాచీనుల అర్థం కంటే పై అర్థం బాగుంది అని అర్థం. అపరే వృక్షమూలే శాఖాం గృహ్య వ్యవస్థిత అత్యర్థం చ మదగ్రాన పర్యాన్యాస్తేర్య సేరది. కొందరు కొమ్మలు పట్టుకొని చెట్ల మొదళ్ళ దగ్గర కూర్చుని ఎక్కువ మత్తులో ఉన్నవాడు ఆకులు పరచుకొని పండుకున్నారు. ఉన్మత్త భూత ప్లవగా మధు మత్తాశ్చ హృష్టవత్ క్షిపంతి చ తథాన్యోన్యం స్ఖలంతి చ తథాపై. మధుపానం చ మత్తెక్కినటువంటి కొందరు పోతులు ఉన్మత్తులై సంతోషంతో ఒకళ్ళనొకళ్ళు తోసేసుకోడు. కొందరు తొట్టుపాటు పడుతారు. కేచిత్ క్షీరాం ప్రకుర్వంతి
కేచిత్ పూజంతి వృష్టవత్ హరయు మధునామత్తా కేచిత్ సుప్త మహీతలి. సాధారణంగా సుందరకాండ చెప్పినప్పుడు సీతా హనుమణ్ణి తోడటము సందేశం ఇవ్వడం ఇవే చెప్తారు, కానీ ఈ శ్లోకాలు ఎవడు ఉదహరించారు. మా ఊళ్ళో కైకలూరు నుంచి వచ్చినటువంటి ఆయన కూడా చెప్పారు, కానీ ఇవన్నీ నేను ఉదహరించి చివరి రోజు నన్ను మాట్లాడమన్నప్పుడు ఇవన్నీ చెబితే ఆశ్చర్యపడి ఇంత ఉందా అని. కనుక ఇవి కవి వాల్మీకి యొక్క గొప్పద. అక్కడంతా పిక్చరైజ్ చేశాడన్నమాట. కొందరు అపరే వృక్షమూలేదు శాఖాంగ్రయ్య వ్యవస్థిత అత్యర్థం చ మదగ్లాన వర్ణాభ్యాస్థైర్యసేర్. కొందరు కొమ్మలు పట్టుకొని మొదళ్ళ దగ్గర ఎక్కువ మత్తులో ఉన్నవారు ఆకులు అలములు పరుచుకొని పడుకున్నారు. సొమ్మశిల్పి ఉన్మత్త భూత ప్లవగా మధుమత్తాశ్చ వృష్టవత్ క్షిపంతి చ తధాన్యోన్యం స్ఖలంతి చ తథా పరి. మధుపానం చేత మత్తెక్కిన కొందరు వానరు ఉన్మత్తులై సంతోషంతో ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటారు. మరికొందరు తొట్టుపాటు పడు. కేచిక్షేదాం ప్రకుర్వంతే కేచిత్ పూజంతే హృష్టవత్ హరయు మధునామత్తా కేచిత్ సుప్తామహీతలి. కొందరు సింహనాదాలే చేస్తారు, కొందరు సంతోషించి ఈలలు వేశారు. మధువు చేత ఎక్కువ మత్తెక్కిన మరికొందరు నేల మీద పడి దొర్లుతున్నారు. పుష్పా కేచిద్దసస్తవ్యే కేచిత్కుర్వంతి చేతరత్. కృత్వా కేచిద్దస్తంజే కేచిత్కుర్వంతి చేతరత్. కృత్వా కేచిద్వదంచన్యే కేచిద్బుధ్యంతి చేతరత్. కొందరు ఏదేదో వికృత చేష్టలు చేసి పిచ్చగా కిసకిసలాడు. మరికొందరు ఏం చెయ్యకుండా స్తబ్దుగా. కొందరు తాము చేసిన దాన్ని వర్ణిస్తుండ, కొందరు దాన్ని ఇంకొక విధంగా అర్థం చేసుకొని నవ్వుతున్నారు. ఏ యత్ర మధుపాలా శుక్రేష్యాదధిముఖశ్చ దేవితై వానరైర్భీమై ప్రతిసిద్ధ దిశోగత. మధువనంలో దధిముఖుడై కింకరుడైన అంటే అతని కింద ఉండే మధుపాలకుడు ఆ భయంకరమైన వానరుడు బాధించడం చేత కాపలా కాసేవాడు పరారైపోయాడు. జానుభిస్తు ప్రకృష్టాచ దేవమార్గం ప్రదర్శిత అబ్రువన్ పరమోద్విగ్న గత్వా దధిముఖం వచగా. ఆ వానరు రక్షకుల మోకాళ్లతో పొడిచారు, నేల మీద ఈడ్చారు, వాళ్ళ రహస్య ప్రదేశాలని చూపించారు, కిందక పిల్లకాయ చూపించారు. అలాగే రక్షకుడు చాలా భయపడి దధిముఖుడి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి ఇలా హనుమతా దత్తవరైహతం మధువనం బలాత్ వయంచ జానుభీకృష్ట దేవమార్గంచ దర్శితా. హనుమంతుడి అనుజ్ఞ పొంది వానరు విజృంభించారు. నాయన మధువనం ఇష్టం వచ్చినట్టు పాడు. అది ఎందుకు ఇంతకాలం ఎంతో జాగ్రత్తగా కాపాడు. ఇక దాని పని దాని సొగసంతా పోయి కనుక మమ్మల్ని కూడా వాళ్ళు తగలరాని చోట పెట్టి అదో దరిముఖ క్రుద్ధో వనస్మస్తత్ర వానర హతం మధువనం కృత్వా శాంతయామాస తాన్ హరి. తర్వాత వనాన్ని పాలించే దదిముఖ మధువనం పాడు చేసిందన విషయం విని వానరులను కొంత ఓదార్చి ఈహా గచ్చావు వానరాన్ బలదర్పిదాన్ బలేన వారయిష్యాము మధుభక్షయతో. ఇలా రండి, మనం అక్కడికి వెళ్ళి బలం చేత తృప్తులై మధువులు భక్షిస్తున్నట్టు వానరుల బలప్రయోగం చేత ఆపుదాం అన్నారు. పాపం పిచ్చిగా దదిముఖశీలం వచనం వానరర్షభా. పునర్వీర
మధువనం తేనైవ సహసాయుయు. వీరులైన వానర శ్రేష్ఠ దదుముకుడి మాటలు విని వెంటనే అతనితో కలిసి మళ్ళా ఆ మధువనానికి వెళ్ళారు. మధ్యే జైజాం దధిముఖ రఘుయ్య తరసాదనం సమభ్యధావద్వేగేన తే చ సర్వే లవంగమా. దధిముఖుడు వానరుల మధ్య వృక్షాన్ని గ్రహించి వేగంగా పరిగెత్తుకొని వచ్చి అతని అనుచరులైన వానరు కూడా పరిగెత్తుకొని వచ్చారు. వాళ్ళే అంత వానరులే వాళ్ళు. తే శిలా పాదపాంశ్చాపి పర్వతాంశ్చాపి వానర గృహీత్వాభ్యగమన్ క్రుద్ధ యత్ర తే కపి కుంజర. వానరుడు కోపించిన వాడు రాళ్ళు చెట్లు కొండలు పట్టుకొని అంగదారి వానర శ్రేష్ఠులున్న చోటికి వచ్చి తే స్వావివచనం వీర హృదయేష్వనస్య త్వరయాభ్యవంత సాలతాళశిలాయుధ. వీరులైన వానరు తమ ప్రభు ఆజ్ఞను మనస్సులో ఉంచుకొని మద్ది చెట్టు తాటి చెట్టు శిలను ఆయుధంగా ధరించి తొందరగా పరిగెత్తుకొచ్చేశారు. వృక్షాంస్తాంచ దళాంశ్చాంచ వానరాన్సు బలదర్పితాన్ అభ్యక్రామంస్తతో వీర బాలాస్తస్త సహస్రః. వానరులు వేల కొలది చెట్ల మీద చెట్ల మొదళ్లలో బలంచే తృప్తులై వానరులంతా ఆక్రమించారు. వనమంతా వానరులది. అధ దృష్ట్వా దధిముఖం క్రుద్ధం వానర పుంగవా అభ్యధావంత వేగేన హనుమత్ ప్రముఖాస్తద. అప్పుడు కోపంతో పైకి వస్తున్న దధిముఖుణ్ణి చూసి హనుమ మొదలైన వానర శ్రేష్ఠ వేగంతో వారిని ఎదిరించడానికి, అంటే సుగ్రీవుడి మేనమామని ఎదిరించడానికి తం సంవృక్షం మహాబాహుమాపతత్తం మాపతంతం మహాబలం ఆర్యకం రాహరత్తత్ర బాహుభ్యాం కుపితో అంగదః. వృక్షాం ధరి వస్తున్న మహాబలు అయిన ఆ తండ్రి మేనమామ అయినటువంటి దధిముఖుణ్ణి చూసి అంగదు కోపంతో రెండు చేతులు పెట్టి పీకాడండి. మదాంధశ్చ వైదేన మాజ్యకోయం మమేతి సహ అధైవం నిష్పిపాసు వేగవద్వసుధాతనే. అంగదుడు మదాంధుడై ఆర్యకు అనే విషయం కూడా గుర్తించలేదు. ఎందుకంటే తన తండ్రికి మేనమామ, అంటే సుగ్రీవుడికి మేనమామ అయితే వారికి కూడా కనుక శీఘ్రంగా అతన్ని వేగంగా నేల మీద పడేసుకుంటారు. ఎవరిని? సుగ్రీవుడి మేనమామ. సభగ్న బాహూరు భుజో విహ్వల శోణితోక్షిత ముమోహ సహసా వీరో ముహూర్తం కవి కుంజర. అప్పుడు ఆ వీరుడైన దధిముఖుడు చేతులు తొడలు భుజాలు విరిగిపోయాయి. రక్తంతో తడిసి వ్యాకులడి వెంటనే ముహూర్తకాలం మూర్ఛ పొంది సమాస్య సహసా సంవృద్ధో రాజమాతులః వానరాన్ వానరాయామాస దండేన మధుమోహిత. సుగ్రీవుడి మేనమామ అయిన దధిముఖుడు వెంటనే తెప్పరి చాలా కోపించిన వాడి మధువు తాగి మత్తెక్కివన్ వానరుడు దండ ప్రయోగం చేసి నివారించాడు. కనుక ఆయన కూడా విజృంభి స కథం చిద్విముక్తస్థైర్వానరైర్వానరర్షభ ఉవాచైకాంతమాశ్రిత్య భృత్యాన్ స్వాన్ సముపాగతాన్. దధిముఖుడు వానరుల నుండి ఎలాగో అలా తప్పించగలి ఏకాంత స్థానానికి అక్కడికి వచ్చిన తన భృత్యులు సేవకులతో ఇలా ఏతే తిష్టంతు గచ్చాము భర్తాను ఎత్ర
సుగ్రీవో విపులగ్రీవ సహ రామేణ తిష్టది. ఈ వానరుల కదలకుండా అలాగే ఉంచని, ఏం చెయ్యదు, వాళ్ళు జోలికి వెళ్ళకండి. మనం మన ప్రభువై విశాల కంఠంగల సుగ్రీవుడు రామప్రభు ఎక్కడ ఉన్నాడు అక్కడికి వెళ్ళి ఇదంతా వాళ్ళకి చెబుదాం. సర్గం చైవాంగదే దోషం శ్రావయిష్యామి పార్థివి అమర్షీవచనం శృత్వా ఘాతయిష్యతి వానరాన్. అంగదుడు చేసిన అపరాధాన్ని అంతా రాజుకు చెప్పారు. ఆ మాట విని అతను కోపంతో వానరులందరినీ చంపేస్తాడు. ఇష్టం మధువనం చేతత్ పార్థివస్య మహాత్మనః పితృపైతామహం దివ్యం దేవైరవి దురాసదం. మధువనం రాజు అయిన సుగ్రీవుడికి చాలా ఇష్టం. చాలా జాగ్రత్తగా వంశపారంపర్యంగా కాపాడు. ఆ వనం ఇవాళ ఈ విధంగా కూతురముల భ్రష్టమైపోయి సవానరాని మాన్ సర్వాన్ మధులుబ్ధాన్ గతాయుజ ఘాతయిష్యతి దండేన సుగ్రీవః సముహృజ్యత్. మధువులో దురాశాపరుడైన వానరుడు ఆయుష్ ఇవాళతో క్షీణించింది. స్నేహితులు సహితంగా వీళ్ళందరినీ సుగ్రీవుడు దండించి చంపేస్తాడనుకుంటున్నాడు. వజ్రాగ్యేదే దురాత్మానో కృపాజ్ఞాపరిభావినః అమర్ష ప్రభువో రోషః సఫలో నో భవిష్యత్. రాజాజ్ఞను తిరస్కరించి ఈ దుర్బుద్ధులు చంపదగిన వాడు వీరి పనులు సహించకపోవటం చేత కలిగిన మన కోపం సఫలం అవుతుంది. ఏవ ముక్తాదదిముఖో వనపాలహన్మహాబల జగామ సహసోత్పత్య వనపాలై సమన్వితః. మహాబలశాలి అయి దధిముఖుడు వనపాలులతో ఇలా పలి వారితో కూడి శీఘ్రంగా ఎగిరి వెళ్ళారు. నివేశాంతరమాత్రేణ సహి ప్రాప్తో వనాలయ సహస్రాంశు సుతో ధీమాన్ సుగ్రీవో యత్ర వానరః. ఆ దధిముఖుడు రెండవ నిమిషంలో సూర్యకుమారుడు ధీమంతుడు వానరశ్రేష్ఠుడు వానర రాజు సుగ్రీవుడు ఉన్న చోటికి వెళ్ళి రామంచ లక్ష్మణంచైవ దృష్ట్వా సుగ్రీవమేవ చ సమప్రతిష్టాం జగతీం ఆకాశాన్నిపపాతః. రాముణ్ణి లక్ష్మణుణ్ణి సుగ్రీవుణ్ణి చూసి ఆకాశం నుండి సదునైన నేల మీదకి దిగా. మన హెలికాప్టర్ దిగాలంటే దానికి మంచి చదునైన నేల ఉండాలి, అలాగే దిగా. సన్నిపత్య మహావీర్య సర్వస్థైవరివారిద హరి దధిముఖపాలై సుపాలానాం పరమేశ్వర స దీనవదనో భూత్వా కృత్వా శిరసి అంజలిం సుగ్రీవస్య శుభౌ ముగ్నౌ బుద్ధ్రా చరణౌ హర్యపీడయత్. ఇచ్చార్చే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే ద్విషష్టితమ సర్గ. వనపాలుల ప్రధానాధిపతి మహాపరాక్రమవంతుడే దధిముఖుడు దీనమైన ముఖం శిరస్సు మీద రెండు చేతులు పెట్టుకొని మేనమామ అంటే మేనరుడే అయిన రాజు కనుక దండాలు పెట్టి నేలపై పడి సుగ్రీవుడి మంగళకరమైన పాదాలు శిరస్సుతో స్పృశించి నమస్కరించి వాడు ఏం చెప్పబోతాడో రేపు చూద్దాం.